భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్. యూపీ యోగి ఆదిత్యనాథ్ గారి స్టేట్ అండి. అక్కడ మదరసాల్లో ఉర్దూలో శిక్షణ ఇవ్వబడుతుంది. తర్వాత వాళ్ళ మతానికి పనికొచ్చేవన్నీ కూడా చెప్పుకుంటారు. ఖురాన్ ఎక్కువగా చెప్తారు. మామూలు చదువు చెప్పడం తక్కువ. కానీ ఇది యోగి ఆదిత్యనాథ్ గారు ఏమన్నారంటే మదరసాలకి అందరికీ డబ్బులు మేము ఇస్తాం, మరి ఆ ఫండింగ్ ఇవ్వాలంటే మీకు మామూలు ఎడ్యుకేషన్ అంటే సైన్స్ అలాంటివి కూడా చెప్పవలసిన అవసరం, మ్యాథ్స్ సైన్స్ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి పట్టు బిగించాడు. దాంతో చాలా మటుకు కొంతమంది కంప్లైంట్ అయ్యారు, కొంతమంది ఏమో మాకు డబ్బులు అక్కర్లేదన్నారు. ఒకడైతే ఒక మదరసా అయితే ఏకంగా 2045 కల్లా ఇండియాని ఇస్లామిక్ స్టేట్ కింద మారుస్తాం, దానికి కావాల్సిన ప్రిపరేషన్ ఇప్పటి నుంచి చేయాలి, దానికోసం మేము మా స్టూడెంట్స్ని మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం అని చెప్పి వాడు కరాఖండిగా చెప్పాడు. మీకు అర్థమవుతుంది అండి, వాళ్ళకి ఎక్కడ క్లారిటీ ఉందండి. ముస్లిమ్స్కి దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దర్ టార్గెట్. వాళ్ళ పిల్లల్ని అలా పెంచుకుంటూ వస్తాడు, అవసరమైతే హిందూ అమ్మాయిలను కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, 3 or 4 వాళ్ళని కూడా మతం మార్పిస్తాడు, సంఖ్య పెంచుకుంటూ వస్తాడు. సంఖ్య ఒక్కసారి 30-35% దాటిందో వాళ్ళు గొంపగుత్తిగా ఓట్లేస్తారు. ఇస్లామిక్ ప్రైమ్ మినిస్టర్, ఇస్లామిక్ హోమ్ మినిస్టర్ వస్తాడు. అప్పుడు ఇంకా కత్తి చూపించి అందరినీ కన్వర్ట్ చేస్తాడు. అదండి జరగబోయే సిచ్యువేషన్. అది దానికి కౌంటర్ ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి. నా ఉద్దేశం అయితే 2 రకాలు ఉన్నాయి. ఒకటి, మొత్తం మదరసాల మీద కంప్లీట్ కంట్రోల్ గవర్నమెంట్ తీసుకోవాలి. మదరసాల్లో ఏం చెప్తున్నాం, ఇలాంటి యదోకబులు ఎందుకు చెప్తున్నాం, పిల్లలకి చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాషింగ్ ఎందుకు అవుతుంది, వాళ్ళు ఎంత మత అంటే మత మౌఢ్యం ఎందుకు వాళ్ళలో బోధిస్తాం, దేశ విరోధ శక్తుల కింద ఎందుకు మారుస్తాం, అవి ఆపాలి. దానికి అసలు మదరసాలో ఉండడానికి వీలేదండి. దే షుడ్ బి నో మదరసా. క్లియర్గా మనం ఎంతసేపు మానిటర్ చేయగలం. తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ 100% ఇంప్లిమెంట్ చేయాలి. ఎక్కడ ఇప్పుడు ఉల్లిగర్ ముస్లిమ్స్ చైనా వాడు ఎలా చేస్తాడో అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ 100% వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయాలి. 2 పిల్లలు పుట్టగానే ఆ మగాడిని తీసుకెళ్ళి ఆపరేషన్ ఫోర్స్ఫుల్గా చేశారు. మల్టిపుల్ మ్యారేజెస్ ఆపేయాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ వాళ్ళు. అప్పుడు వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లో తీసుకురావాలి. బురకాలు కూడా బ్యాన్ చేశారు. బురకాలు వేసుకుని తిరుగుతాం, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, ఈ దేశంలో ఉండాలంటే మా చెప్పాను. అంత ఫర్మ్ హ్యాండ్ తోటి హ్యాండిల్ చేస్తే మనం కొంచెం బతికి బట్టకట్టడానికి అవకాశం ఉంది. అలా చేత కాదు, నేను చేయలేము అంటారు మీరు. అంత గట్టిగా మన ఒక స్టేట్లో ఉంటే ఇంకో స్టేట్లో చేయలేము. మన స్టేట్లో మనకి ఇప్పుడు కర్ణాటకలో వాడు జీజీఆర్ ట్యాక్స్ వేస్తారంటున్నాడు హిందువులకి. ఎవడే ఆపగలిగాడు? లక్కీగా అక్కడ ఏదో మిగతా ఎమ్మెల్యేలు ఆపినట్టున్నారు, ఆగింది. హిందూ టెంపుల్కి మాత్రమే ట్యాక్స్ వేస్తాడట. వాడు ధైర్యం చూడండి కర్ణాటకలో. సో ఇలా ఉన్నప్పుడు ఆల్రెడీ ముస్లిమ్స్ తాలూకు గ్రిప్ మన దేశం మీద ఎక్కువైపోతుందండి. చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు క్లియర్గా ఉన్నారు. దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దర్ టార్గెట్. వాట్ ఈస్ దర్ టార్గెట్? కన్వర్టింగ్ ఇస్లాం అంటే అది గజ్వా హింద్ అంటే మొత్తం ఇస్లామైజింగ్ ఇండియా. సో వాళ్ళంతా క్లియర్గా ఉన్నప్పుడు మనం కూడా క్లియర్గా దాన్ని అడ్డుకోగలిగిన అవసరం ఉంది. ఫస్ట్ థింగ్ వీ షుడ్ డూ ఈజ్, నన్ను అడిగితే పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను బాగా తిన్నైపోతాయండి పాపులేషన్. ఎందుకంటే వాళ్ళు ఫుడ్గా చచ్చిపోతున్నారు. పాకిస్తాన్లో ఉన్న హిందువులందరినీ జాగ్రత్తగా తీసుకొచ్చాయండి సిఏఏ ప్రకారం. పాకిస్తాన్లో ఇతర మతస్థులు, హిందువులే కాదు, క్రిస్టియన్లు, సిక్కులు అందరినీ జాగ్రత్తగా ఇచ్చాండి.
తెచ్చేసి ఆ వంతు ఒక 1,00,000 మంది మన వాళ్ళు ఇచ్చారంటే 1,00,000 మంది ఇక్కడి నుంచి ముస్లిమ్స్ని మోటివేట్ చేసి వెళ్ళండి, పాకిస్తాన్ చాలా బాగుంది, మీరు వెళ్ళండి, మీ మీ ఇస్లామిక్ రాజ్యం ఉంది, ఘనంగా బతకండి అని చెప్పి ఈ మద్రసా ట్రైన్డ్ కుర్రలు ఉంటారు కదా, అంటే ఇస్లాం ఎంత మంచిది, ఇస్లామిక్ రాజ్యంలోనే మేము బతుకుతాం అంటారు కదా, అలాంటి వాళ్ళని మోటివేట్ చేసి పంపించారు. ఆఫ్ఘనిస్తాన్ పంపించవచ్చు, పాకిస్తాన్ పంపించవచ్చు, ఎక్స్చేంజ్. తర్వాత పాపులేషన్ మాత్రం అక్కడ బాగా ఏమవుతుందంటే మొగాళ్ళని చంపేసుకుంటారు వాళ్ళు పిల్లలు పుట్టించేస్తున్నారు, అది అది ఆపట్లేదు. కానీ ఈ యుద్ధంలోనూ బోల్డ్ మంది చచ్చిపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఇంటర్నల్ ఫైట్స్ వల్ల ఏబుల్ బాడీ అంటే ముసలాళ్ళు చిన్నపిల్లలు ఉండొచ్చు, కానీ మామూలు వయసులో ఉండి పిల్లలకనే వయసులో ఉండేవాళ్ళు తగ్గిపోతారు. అదే పరిస్థితి పాకిస్తాన్లో కూడా సివిల్ వార్ వస్తే వస్తుంది. పాకిస్తాన్ కూడా అలా ఆయన వెంటనే ఒక 5-6 ఏళ్లలో పాకిస్తాన్లో కూడా పాపులేషన్ డ్రాస్టిక్గా తగ్గిపోవచ్చు. అందుకే ఫుడ్లా చేసిపోతారు, ఇంటర్నల్ క్లాష్ కూడా చచ్చిపోతారు. అలాంటప్పుడు ఆ పాపులేషన్ రికూప్ చేయాలంటే ఇక్కడే మన ముస్లిమ్స్ ఉన్నారు కదా, వీళ్ళని బాగా మోటివేట్ చేసి, బాబు మీ ఇస్లామిక్ కంట్రీ పొండ్రే బాబు మమ్మల్ని వదలడం అని చెప్పి పంపించారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి పంపించారు. ఇన్కేస్ దే హ్యావ్ సమ్ ప్రాపర్టీ అది కాంపెన్సేట్ చేద్దాం, డబ్బులు ఇస్తాం, వెళ్ళు ఇక్కడి అని ప్రాపర్గా ఎవాక్యుయేట్ చేయాలండి ముందు. ఇప్పుడు ర్యాట్స్ని విషపు సర్పాలని ఏం చేస్తామండి మనం? విషసర్పాలు పరట్లో ఉంటే ఊరుకుంటామా? వీళ్ళు విషసర్పాలు కంటే ఎక్కువండి. సో అర్జెంటుగా మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఇది అంటే వాళ్ళు క్లియర్గా ఉన్నారండి, మనం అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, మిమ్మల్ని చంపుతామరా బాబు అని అంటున్నారు వాళ్ళు. మనం వాళ్ళని అబ్బో ముస్లిం ఇస్లామోఫోబియా ఉండకూడదు, వాళ్ళతో మంచిగా ఉండాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వం అండి. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, మాకు కాఫీర్లు అంటే మాకు ఏకబొక్కతో సమానం, కాఫీని చంపితే మాకు మా అల్లా మమ్మల్ని ఉన్నత గతులు తీసుకెళ్తాడు. అందుకోసం మేము 2045 అప్పుడు వీలైతే ముందో మొత్తం ఇండియాని ఇస్లామైజ్ చేస్తాము అని వాళ్ళు గజ్వా హింద్ ఎప్పటి నుంచో ఉందండి, వేళ కాదు, ఎప్పటి నుంచో ఉందండి. ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే వాడు మన పార్టిషన్ అయిన వెంటనే వాడు యుద్ధాన్ని దిగాడు. మన గాంధీ గారు 50 లక్షలు అంతా ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి అని ఎడతా ఇవ్వగానే వాళ్ళు ఫస్ట్ థింగ్ చేసింది ఏంటంటే గజవా హింద్ మానిటర్. తర్వాత ఆపరేషన్ గిబ్రాల్టర్, అదే పాపం మన ఆపరేషన్ గిబ్రాల్టర్ అంటే మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు వెర్రివేసలు వాళ్ళు ఏమనుకున్నట్టు 5 అడుగులు కూడా లేడీ ప్రైమ్ మినిస్టర్, వీడేం పీకుతాడు మనం అంతా పఠానులు 6.5 అడుగులు ఉన్నాం అని వెర్రి ముండా కొడుకులు. వాళ్ళకి తెలియదు అక్కడ ఉన్నది నెహ్రూ కాదండి. వాళ్ళు అటాక్ అక్కడ రాజస్థాన్ ఎడారులు వస్తారు. వస్తుంటే మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆర్మీని పిలిపించి ఏం చేస్తే బాగుంటుందని ఒకటే మాట అడిగాడు. అంటే వాళ్ళు ఎడారులో వస్తున్నారండి, రానండి టైం పడుతుంది, అంతలోకి మనం ఇలాగా పంజాబ్లో లాహోర్ దాకా వెళ్ళిపోదాం అని అడ్వైజ్ ఇచ్చారు. సరే కానీ అన్నట్టు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, అక్కడ వాళ్ళు వస్తుంటే వాళ్ళు అడ్డుకోవడానికి మనం వెళ్తారు, అక్కడ అడ్డుకోవడానికి తక్కువ మంది పంపించి మేజర్ చంక్ ఆర్మీ మంది లాహోర్ దాకా వెళ్ళిపోయింది, సిటీ దాకా. అప్పుడు వాడికి అర్థమైంది పాకిస్తాన్ భయపడిపోయారు. అప్పుడు పీస్ అంటూ పాపం తాష్ఖండ్ శాస్త్రి గారిని పిలిపించి అక్కడ చంపేశారు. సిఐఏ ఏజెంట్స్ వాడు. సిఐఏ అంటే అప్పుడు పాకిస్తాన్ సిఐఏ గుడ్ ఫ్రెండ్స్, అమెరికా మంచి ఫ్రెండ్స్ కదా. అలా పోయారండి పాపం శాస్త్రి గారు. అది ఇలాంటి మళ్ళీ మనం పాయింట్ నుంచి డైగ్రెస్ అయిపోయాం. యూపీలో మద్రసాలలో ఆదిత్యనాథ్ గారు కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ మొదలెట్టాడండి. అది సరిపోదు నా ఉద్దేశంలో, చాలా గట్టిగా క్లీన్ చేయాలి. పావుల్లాగే చూడాలి, మనుషుల్లా చూస్తే మనకి ప్రమాదం, అది నా ఉద్దేశం. మీరంతా ఏమంటారో కామెంట్స్లో కూడా చెప్పండి, మంచి ఐడియాస్ చెప్పండి. వాట్ ఇస్ ద గుడ్ ఐడియా టు కంట్రోల్ దిస్ మెనెస్. అవతల వాడు నేను చంపుతాను, టైం లైన్స్ కూడా ఇచ్చాడు,
ఇంకో 10 ఏళ్ళలో నీ పని అయిపోయిందని, 15 ఏళ్ళలో అయిపోయిందని వాడు చెప్తున్నాడు. మనం దానికి సరిపడ్డగా రియాక్ట్ అవ్వద్దా? నన్ను అడిగితే ఫస్ట్ వీ షుడ్ రిమూవ్ ఓటింగ్ రైట్స్ ఫర్ ముస్లిమ్స్. ముస్లిం అన్నవాడికి ఓటింగ్ రైట్స్ లేవు. ఎంచేతంటే వాడు ఉద్దేశం మంచిది కాదు. వాడు పిల్లల్ని పెంచేసి ఓట్లు బ్యాంక్ పెంచుకుని ఎప్పటికైనా మన దేశాన్ని కబ్జా చేద్దామని చూస్తాడు. అలాంటి వాడికి నో ఓటింగ్ రైట్స్. ఓటింగ్ రైట్స్ తీసేస్తే ఏ పాలిటిషియన్ నాకు వాడు వెనకాల వెళ్ళడు. అప్పుడు దే విల్ కమ్ ఇన్ లైన్. వాళ్ళు వాళ్ళు మనం చెప్పినట్టు వింటారు. ఇస్లాం మార్చుకుంటారు పిచ్చిలంజుడు. హిందూ క్రిస్టియన్ అయిపోతానంటాడు. చూడాలి. నా ఐడియా అయితే ఇదండి, ఓటింగ్ రైట్స్ ఫర్ ఎనీ ముస్లిం షుడ్ నాట్ బి దేర్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, హోల్ వరల్డ్. బికాస్ ఇదే ప్రాసెస్ యూకేలో అవుతుంది, బెల్జియంలో అవుతుంది, ఫ్రాన్స్లో అవుతుంది, జర్మనీలో అవుతుంది. సో ఎవ్రీబడి, యునైటెడ్ నేషన్స్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసి no Muslim in any country will have voting rights because they don't believe in democracy. No Muslim ever believes in democracy. They want Sharia. So when you have no respect for democracy, why should you get a voting right in a democratic country? నీకు ఓటు డెమోక్రసీ అంటేనే గౌరవం లేదు, ఆడవాడంటే గౌరవం లేదు. అలాంటి దానికి నీకెందుకు మా దేశంలో వచ్చి ఓట్లు పిల్లలు కనేసి ఓట్లు ఎక్కువ బ్యాంక్ పే చేసుకుని మా మీద రాజ్యం చేద్దామని, జులుం చేద్దామని ఇది ఉద్దేశం అల్టిమేట్గా అదే. సో కొంచెం లాంగ్ అయిపోతుంది వీడియో. మీ ఐడియా చెప్పండి. నాకైతే ఓటింగ్ రైట్స్ తీసేయడం అదొక ఐడియా, ప్లస్ వాళ్ళని మద్రసాలు మొత్తం క్లీన్ చేయాలి, అదొక ఐడియా. అది కమంటున్నాయి. మీరు కూడా ఆలోచించండి, చెప్పండి. జై శ్రీరామ్.